హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మూస్ కిచెన్ మ్యాజిక్. ఈరోజైతే కొంచెం స్పైసీగా అండ్ టేస్టీగా ఎగ్ కర్రీ అయితే చేసేసుకుందాము ఈజీ ప్రాసెస్లో. దీనికోసం అయితే ముందుగా బాండి పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం హీట్ అయిన తర్వాత వేసేసుకోండి. ఇందులోనే ఒక బగారాకు వేసేయండి. కొంచెం సాజీరా కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. ఎక్కువ వేస్తే కొంచెం గొంతులో మండినట్టు అవుతుంది చాలామందికి. సో నేను కొద్దిగా తక్కువనే వేసాను. 2-3 లవంగాలు అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే తీసుకున్నాను. 4 వరకు తీసుకున్నాను, మీడియం సైజ్ ఆనియన్స్. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేసాను. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటా, చిన్న సైజ్ టమాటాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో అయితే వేసి బాగా కలిపేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేస్తే టమాటా కూడా మగ్గిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అలా వేసుకున్నాను. పసుపు ఎక్కువ వేసుకోలేదు. అలాగే ఇందులోనే కారం, సరిపడా కారం వేసుకుంటే సరిపోతుంది. నేను పచ్చిమిర్చి వేయలేను కాబట్టి కారం కొద్దిగా ఎక్కువే వేసాను. మీరు పచ్చిమిర్చి వేసుకుంటే కారం తక్కువ వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత అలా 1 టీ స్పూన్ గరం మసాలా అయితే వేసుకోండి. ఇది నేను ప్రిపేర్ చేసుకున్నది, బయట తీసుకున్నది అయితే కొద్దిగా ఎక్కువే పడుతుంది. వీటిని బాగా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు కలిపేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. మీకు ఎంత సూప్ కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది. నేను కొద్దిగా తీసుకున్నాను. గుడ్లు అయితే ముందుగానే ఉడకపెట్టేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇందులో వాటర్ పోసిన తర్వాత ఇది మరిగే ముందు ఇందులో ఎగ్స్ని ఇలా మధ్య మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే ఈ సూప్ అనేది ఎగ్లోకి వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఎగ్ మొత్తం ఉడికిన తర్వాత ఇందులో లాస్ట్గా కొత్తిమీర వేసి దించేసుకుంటే అంతేనండి. చాలా టేస్టీగా అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి.